ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు అణచివేయబడ్డారు? అంతటి శక్తిమంతుడైన దేవుడు వారికి ఉన్నప్పటికీ అలాంటి అనుభవాలు వారి జీవితాల్లోకి ఎలా వచ్చాయి? మనం దీని గురించి చాలా లోతుగా ఆలోచించవలసి ఉంది. దేవునికి విరోధముగా వారు దుష్కార్యములు చేసినందున దేవుడు వారిని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి వారిని అప్పగించెను. రోజువారీ ధ్యానం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. న్యాయాధిపతులు 6:12. గిద్యోను కాలంలో ఇశ్రాయేలీయులు బహుగా బాధించబడ్డారు. ఇశ్రాయేలీయులు విత్తినప్పుడల్లా మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దిక్కు జనులు వారికెదురుగా వచ్చి వారిపై దిగి గాజా ప్రాంతము వరకు భూమి పంటను నాశనము చేసి ఇశ్రాయేలులో ఆహారమేమియూ, గొట్రెలను, ఎద్దులను, గాడిదలను ఏమియూ విడిచిపెట్టకయుండిరి. ఒకరోజు యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని చెప్పెను. గిద్యోను చిత్తము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. నేటికి అదే ప్రశ్న మీ జీవితంలో పట్టుదలగా తలెత్తవచ్చు. దేవుడు నిజంగా నాతో ఉంటే ఇటువంటి పరిస్థితులు నాకు ఎందుకు సంభవిస్తాయి? నా ప్రయత్నాలు ఏవీ ఫలితం ఎందుకు ఇవ్వవు? నా వ్యవహారాలు ఏవీ వృద్ధి చెందవు? మీ దేవుడు ప్రభువు మీ ప్రశ్నలకు సమాధానంతో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ నేను నీతో ఉన్నాను అని ప్రకటిస్తున్నాడు. నిజమే, ప్రభువు నీతో ఉంటే నీవు తప్పకుండా అద్భుతాలు చూస్తావు, అన్ని హానిల నుండి రక్షించబడతావు, మరియు నీవు చేసే ప్రతిదీ అభివృద్ధి చెందుతుంది. అయితే ఇశ్రాయేలీయులు ఎందుకు బాధించబడ్డారు? వారికి శక్తిమంతుడైన దేవుడు ఉన్నప్పటికీ అలాంటి అనుభవాలు వారి జీవితాల్లోకి ఎలా వచ్చాయి? మనము దీని గురించి లోతుగా ఆలోచించాలి. వారు దేవునికి వ్యతిరేకంగా చెడు చేశారు కాబట్టి దేవుడు వారి నుండి తొలగిపోయి మిద్యానీయుల చేతుల్లోకి వారిని అప్పగించాడు. దేవునికి వ్యతిరేకంగా మీరు దుష్టకార్యాలు చేసినప్పుడు మరియు ఆయనకు విరుద్ధంగా పాపం చేసినప్పుడు దేవుడు మీ జీవితంలో పనిచేయలేడు. యోసేపు దేవునికి భయపడి దుష్టత్వం నుండి తొలగిపోయాడు. యోసేపు జీవితంలో అతడు పోతిఫరు ఇంటిలో ఉన్నప్పుడు పోతిఫరు భార్య అతనితో పడుకోవడానికి ఆహ్వానించింది. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. యోసేపు యెహోవాకు భయపడి దుష్టత్వమునకు దూరముగా ఉన్నాడు గనుక యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటానికి శోధనలు మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు దేవునికి భయపడి దుష్టత్వం నుండి తొలగిపోతారా? మీ దుష్టత్వం మరియు పాపాలు దేవుడు మీతో ఉండకుండా మరియు అద్భుతాలు చేయకుండా ఆటంకపరుస్తాయి. మనం దేవునికి వ్యతిరేకంగా చెడు చేసినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజల వలె మనము కూడా బాధించబడతాము. కాని ప్రభువు ఇలా అంటున్నాడు, మనము ఆయన వద్దకు తిరిగి వస్తే నేను మీ బాధను తొలగిస్తాను మరియు నేను మీతో ఉంటాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధపెట్టను. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. నహూము 1:12. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.